ఒంటరి మహిళగా ఉండటం, ఈ సొసైటీలో అందం లేకపోతే ఇంకేం లేదు అని అనుకుంటుంటారు. సో అలాంటి వాళ్ళ కోసం మీరు ఏం చెప్తారు? బ్యూటీ అన్నది ఇంపార్టెంట్ సొసైటీలో. ఎంతవరకు బ్యూటీ ఉండాలి? సో దానికంటూ కొన్ని మెజర్మెంట్స్, ఒక సర్టన్ టైము, లేకపోతే ఇంకొకటి అది జనాల పాయింట్ ఆఫ్ వ్యూలో. అంటే పెళ్లి చేసుకునే టైంకి నేను చేసుకునే అమ్మాయి అందంగా ఉండాలి అనుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఉద్యోగానికి వెళ్తారు. సో ఫ్రంట్ ఎండ్లోనో ఎక్కడో చోట ఒక సాఫ్ట్వేర్లోనో, లేకపోతే మెడికల్లోనో, ఎక్కడ ఒక జర్నలిజంలోనో ఎక్కడో చోట వర్క్ చేస్తున్నప్పుడు మీడియా అంటే లైక్ పీపుల్కి ఫేస్ టు ఫేస్ ఇంటరాక్షన్ ఉంటుంది కాబట్టి అందంగా ఉండాలి అనుకుంటారు. కానీ ఆ అందాన్ని అక్కడ పెట్టుకుని ఉద్యోగంలో చెప్పాలి అంటే అందాన్ని అక్కడ పెట్టుకుని మీరు ఏం చేస్తారు? వర్క్ బ్రెయిన్ పని చేయకపోతే నథింగ్. అక్కడ మీ అందం అక్కడ ఇప్పుడు మీరే ఉన్నారు, మీరు ఇంటర్వ్యూ చేస్తున్నారు, మీ బ్రెయిన్ వర్క్ చేస్తుందా లేదంటే మీ అందం వర్క్ చేస్తుందా? ఇక్కడ ఆబ్వియస్లీ బ్రెయిన్. సో ఇది కూడా అంతే. సో అందం అన్నది దానికి సపరేట్ కేటగిరీ. అది అంటే బ్యూటీ ఈజ్ రిలేటెడ్ టు యువర్ హార్ట్, యువర్ మైండ్. సో మీరు మాట్లాడే విధానంలోనే బ్యూటీ ఉంటుంది. సో ఇక్కడ మాకు వర్క్ చేసే విధానంలో మేము ఎట్లా ట్రీట్ చేస్తామంటే నీ స్కిల్లో బ్యూటీ వెతుక్కుంటాం మేము, కానీ జనాల పాయింట్ ఆఫ్ వ్యూలో కాదు. మా పాయింట్ ఆఫ్ వ్యూలో మేము అందంగా లేకపోయి ఉండొచ్చు, మాకున్న స్కిల్ మీకుంటుందా? ఎవరికి ఒక్కరికి ఉన్నది ఇంకొకరికి ఉండదు. చేతికున్న 5 వేళ్ళు ఒక రకంగా ఉండవు. బట్ మన సొసైటీలో ఏంటంటే ఈ బ్యూటీ ట్రీట్మెంట్స్ ఎక్కువైపోయి, లేకపోతే కాస్మెటిక్స్ ఎక్కువైపోయి, అంటే అందరినీ చూసి నేను ఇంకేదో అందంగా తయారవ్వాలి అని ఈ కాన్షియస్నెస్ ఎక్కువైపోవడం వల్ల ఏంటంటే రియల్ బ్యూటీకి మీనింగ్ లేకుండా చేసేసారు బేసికల్గా.